నాగార్జున మిత్రమా మీరు చెప్పండి, ఈ మీరంతా మారీచులని తిడుతున్నాడు ఆయన మిమ్మల్ని. ఎవరు మారీచులు? ఎల్లో మీడియా మారీచులా, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు ఆ రకమైనటువంటి రాతలు పచ్చి ఇప్పుడే మన రామ్నాథ్ గారి వీడియో కూడా చూసాం కదా. సో దీని మీద మీ కామెంట్ ఏమిటి? ఎవరు మారీచులు? తెలుగు ప్రజల మనస్సాక్షి, సాక్షి టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకు ముందుగా నమస్కారాలండి. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు రామ్నాథ్ గారికి, మీకు ముందుగా నా ధన్యవాదాలు. సరే, మన ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు మాట్లాడుతూ, లేకపోతే రాస్తూ, లేకపోతే వారికి సంబంధించినటువంటి వ్యక్తుల చేత ప్రాంప్ట్ చేపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పట్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క శ్రీమతుల పట్ల, భార్యల పట్ల కూడా విపరీత అర్థాలు వచ్చేటువంటి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. సరే, అవన్నీ నేను తిరిగి మాట్లాడడం ఎందుకని అని మాట్లాడలేదు. నేను ఈరోజు నేను చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, ఒకవేళ ఇవే మాటలు నేను తెలుగుదేశం పార్టీ వారిని లేదా వారి భార్యలను ఉద్దేశించుగా నేను మాట్లాడి ఉండుంటే, దాన్ని చూసి పొరపాటున రామ్నాథ్ గారు, కొమ్మినేని గారు నవ్విగా ఉండుంటే ఏమయ్యేది? మురికి వాక్యలు అని ఎల్లో మీడియాలో రాసేవాళ్ళు. అసలు ఆంధ్రప్రదేశే కాదు, మొత్తం భారతదేశ మహిళా సమాజం మొత్తం తల వంచుకునేటువంటి వాక్యాలు నాగార్జున యాదవ్ మాట్లాడాడు, దాన్ని చూసి కొమ్మినేని గారు నవ్వారు అని చెప్పేవాళ్ళు. మా మీద పడినటువంటి ఈ అపప్రదం తొలగించుకోవడం కోసం మేము సుప్రీంకోర్టు దాకెళ్ళి మా అన్యాయం అయ్యా, మేము మాట్లాడలేదయా, మేము జస్ట్ నవ్వామయ్యా అని చెప్పుకునేటువంటి సమస్యలు వచ్చేసినాయి. కాబట్టి ఈరోజు రాధాకృష్ణ గారు నేను వ్యాఖ్యలు ఇస్తున్నాను. ఇవే మాటలు మేము తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎవరి గురించి మాట్లాడినా కూడా దాంట్లో రాజకీయమైనటువంటి ఉద్దేశాలని, ప్రయోజనాలను దానికి ఆపాదించి మా పైన విషప్రచారంతో పాటు మీరు ఎన్నో రకాలైనటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు. అసలు మరీచులు ఎవరో, సుబంధులు ఎవరో, నరకాసులు ఎవరో, రాబందులు ఎవరో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా నాగార్జున యాదవ్ చెప్పాల్సిన అవసరం లేదు. రాధాకృష్ణ గారు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు చంద్రబాబు నాయుడు గారేంటో, రాధాకృష్ణ గారేంటో, రామోజీరావు గారేంటో. ఈ రాష్ట్ర ప్రజలకు తెలియనటువంటి వ్యక్తులు కాదు. కేవలం చంద్రబాబు నాయుడు గారికి మరొక రాజకీయ ప్రత్యర్థి, చంద్రబాబు నాయుడు గారికి మరో రాజకీయ ప్రత్యామ్నాయం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారనేటువంటి అక్కాసుతో మీరు గడిచిన 2 దశాబ్దాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మీరు చేస్తున్నటువంటి యజ్ఞం చూస్తుంటే ఇది మరీచిక యజ్ఞం అని చెప్తారు. లేదు, మేము రాసిందే వార్త, మేము చూపించిందే వార్త అని మీరు గడిచిన 3 దశాబ్దాలుగా విర్రవీగుతుంటే, కాదు నాణ్యానికి మరో కోణం ఉందని మీరు చేసినటువంటి ప్రతి అంశాలని ఉతికి ఆరేసి చాకిరేవు పెడుతున్నటువంటి సాక్షి పత్రికని, సాక్షి టీవీ యాజమాన్యం పట్ల మీరు ఎన్నాళ్ళ నుండో చూపిస్తున్నటువంటి ఉక్రోషం, కడుపుమంట ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల యొక్క భార్యల పట్ల మీరు చూపించడం మీ అజ్ఞానానికి, మీ అవివేకానికి, మీకున్నటువంటి ఇంగిత జ్ఞానానికి, మీకున్నటువంటి కుసంస్కారానికి నిరసనం. ఇది దాని గురించి ఎక్కువ మాట్లాడేటువంటి అవకాశం రావట్లేదు. మీకు మళ్ళీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏమన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో పోరాడండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని పోరాడడానికి చేయలేక, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పట్ల, వారి కుటుంబాల పట్ల, వారి కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళ పట్ల కూడా మీరు వ్యాఖ్యానించు చేసేటువంటి దుర్స్థితికి ఈరోజు దిగుతుంటే, కేవలం 22 నెలల పరిపాలనలో మీరు ప్రభుత్వంలో ఉండి మీరు ఈ స్థాయికి దిగజారిపోయారంటే, మరో 20 నెలల్లోనో మరో 30 నెలల్లోనో సాధారణ ఎన్నికలు సమీపించేటప్పుడు మీరు ఏ అధపాతాల స్థాయికి మీరు దిగిపోతారనేటువంటి విషయాన్ని మేము అందరం అర్థం చేసుకుంటున్నాం. మీ కడుపు మంట మాకు అందరికీ అర్థమవుతుంది. కాబట్టి రాధాకృష్ణ గారు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే మా మనోధైర్యం దెబ్బతింటుందని, మేమేదో జగన్మోహన్ రెడ్డి గారి పక్కన నిలబడలేమనేటువంటి ఆలోచన చేయొద్దు. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మాకున్నటువంటి అభిమానం పెరుగుతూనే ఉంటుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనేటువంటి నిబద్ధత మాలో పెరుగుతుంది. కాబట్టి రాధాకృష్ణ గారు, మీరు మొదలు పెట్టారు యుద్ధం, మీరు మొదలు పెట్టేటువంటి యుద్ధాన్ని పూర్తి చేసేటువంటి బాధ్యతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీసుకుంటారని మరొకసారి తెలియజేస్తూ, నీ మాటలను మేము వెనక్కి తీసుకోమని కూడా మాట్లాడాం. మీరు చేసినటువంటి మాటల్ని ఎందుకురా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పట్ల, వారి కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళ పట్ల నేను మాట్లాడానని మీరు అనుక్షణం బాధపడి కుమిలి ఏడ్చే రోజులు మాత్రం భవిష్యత్తులో వస్తాయి. రాధాకృష్ణ, బస్తీ మే సవాల్, నువ్వు చేసినటువంటి ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఖచ్చితంగా స్వీకరిస్తుంటే అంతకంతకు నీకు బదిలిచ్చేటువంటి బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా తరపున తీసుకుంటారు. శుభం. రైట్, ఓకే. రామ్నాథ్ గారు చెప్పండి 2 పాయింట్లు. ఒకటి, మహిళలను ఉద్దేశించి ఆ రకమైనటువంటి నీచమైనటువంటి వ్యాఖ్యలు చేయటం కానీ ఎట్లన్నా అనండి, సంస్కారహీనం అనండి, ఆ రకంగా రాయటం ఒకటి. 2, ఆయన మారీచాని పెట్టి అన్ని అబద్ధాలు రాయటం, హైటెక్ సిటీ గురించి, హైటెక్ సిటీ గవర్నమెంట్ ల్యాండా కాదని చెప్పాలి కదా. సో ఇట్లాంటివి ఏమి చెప్పకుండా అసలు లక్షల కోట్ల అప్పులు ఎట్లా తీసుకొస్తారు, ఎట్లా కడతారు, ఇవేమీ చెప్పకుండా ఊరికే మావిగన్నంటే తిట్టుడు కార్యక్రమానికి వెళ్ళారంటే వాళ్ళది అసహనమా, లేకపోతే వాళ్ళలో అసలు చిత్తశుద్ధి కనిపిస్తుందా? ఈ మారీచులు ఎవరు? కొమ్మినేని గారు, మీకు నాగార్జున యాదవ్ గారికి నమస్కారం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు తొలి నుంచి కూడా వాళ్ళు దైవగణంగా, అవతల వాళ్ళంతా రాక్షసులు, మారీచులు అని ప్రచారం చేయడం ఈరోజు కొత్త కాదు. నరేంద్ర మోడీ గారి మీద 5 ఏళ్ల క్రితం ఏమని రాశారు? నరేంద్ర మోడీ ఒక బ్రహ్మ రాక్షసుడు, మామూలు రాక్షసుడు కూడా కాదు, బ్రహ్మ రాక్షసుడు అన్నారు. బాలకృష్ణ గారు వేదిక మీద ఏం తిట్టారు ఆయన్ని? సోనియా గాంధీ దయ్యం అన్నారు, ఇటలీ దయ్యం అన్నారు, వస్తే కొడవలతో నరకాలన్నారు. ఆ పక్కన కేసీఆర్ గారి కుటుంబం గురించి ఎంత దారుణంగా వీళ్ళు ప్రచారం చేశారు. అందరి వ్యక్తిత్వ హననాలే చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకడు చాలా సుదీర్ఘ కాలం పాటు వీళ్ళకి ఎదురుగా నిలబడ్డారు కాబట్టి ఇప్పుడు ఆయన్ని మారించడం అంటున్నారు. అంటే వాళ్ళు దైవాంశ సంభూతులుగా క్లెయిమ్ చేసుకోవడం, అవతల వాళ్ళ మీద బురద జరగడం. చివరికి ఎన్టీఆర్ గారిని కూడా వదలలేదు కదా, వీళ్ళు చేశారు కదా. కాబట్టి వీళ్ళ నుంచి అంతకు మించి ఆశించడం కూడా సాధ్యం కాదు. బాధాకరమైన అంశం ఏంటంటే రాధాకృష్ణ గారు కిరా కార్పి గారి లెవెల్కి వెళ్ళడం అన్నది మాత్రం చాలా దారుణం. రాధాకృష్ణ గారు ప్రశాంతంగా కూర్చొని వినాశకాలే విపరీత బుద్ధి అన్న దాని ప్రకారం ఏమన్నా మనకి అది అప్లై అవుతోందా, అలాంటి పరిస్థితులు రాబోతున్నాయా, అందుకే మనం ఇంతగా ఈ లెవెల్ దాటి వైసీపీకి సంబంధించిన ఆడవాళ్ళ గురించి కూడా రాసే స్థాయికి నేను వెళ్ళానా అన్నది ఒకసారి రివ్యూ చేసుకోవాలి. గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్తాడు, క్రోధం మరీ ఎక్కువైపోతే నాయన బుద్ధి ఉండదు, అన్ని పోతాయి, మనిషి అధోగతి పాలవుతాడు అని. ఆ స్థాయికి వెళ్ళారా? అంత దారుణంగా రాయాల్సిన అవసరం ఏముంది? సో రాధాకృష్ణ గారు ఒకసారి ఆలోచించుకో. రాధాకృష్ణ గారు ఇంకా చాలా రాశారు. దాంట్లో పార్లమెంట్ లో చట్ట సవరణ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి మిత్రుడైన కేసీఆర్ కూడా మద్దతు ఇవ్వలేదు, వాళ్ళ ఎంపీలు కూడా అని రాశారు. ఒకవేళ మద్దతు ఇచ్చి ఉంటే రాధాకృష్ణ గారు చూసారా, ఆంధ్రప్రదేశ్ లో యజ్ఞం జరుగుతా అంటే రాక్షసులు సరిపోక, ఇక్కడ ఉన్న రాక్షసులు సరిపోక పక్క రాష్ట్రం నుంచి కూడా రాక్షసులను అద్దెకి తెచ్చుకొని పార్లమెంట్ లో బిల్లును వ్యతిరేకించారని రాసి ఉండేవారు. నిజంగా మారిగాన్ అనే కాన్సెప్ట్ మీద మీకు అంత అది నిజంగానే జోక్ అయితే మీరు ఎందుకు ఇంత కంగారు పడిపోతున్నారు? కనీసం 1 నిమిషం డిబేట్ ఎందుకు దాని మీద లోతుగా పెట్టడం లేదు? కేవలం బాగా గమనించండి కొమ్మినేని గారు, కేవలం పేరు చుట్టూ మాత్రమే తిప్పుతున్నారు కానీ ఆ కాన్సెప్ట్ ఏంటనే దాని మీద 1 నిమిషం కూడా చర్చ జరపడం లేదు. అంటే వీళ్ళకి అర్థమైంది. విశాఖపట్నాన్ని అయితే గతంలో విశాఖపట్నం దగ్గర ఒక పెద్ద గోయి ఉంది, అక్కడ భూకంపం వస్తుంది, మునిగిపోతుంది, తీరంలో చీలికని పెద్ద వార్త పెట్టింది ఈనాడు వాళ్ళు అనుకుంటా. సముద్రంలో చీలిక ఉంది, పెద్ద గోయి ఉంది, యుద్ధాలు జరిగితే ఫస్ట్ విశాఖ మీదే బాంబులు వేస్తారు అని ఇలా రాసి విశాఖపట్నాన్ని ఎంత అల్లరిపాలు చేయాలో అంతా చేశాము. ఇంకా చాలా పబ్లిక్ కూడా ఏమనుకున్నారు, ఇంకో ఆల్టర్నేట్ లేదేమో, ఇంకా విశాఖపట్నం అయ్యేలా లేదు, ఇంకో ఆల్టర్నేట్ లేదు, లక్షల కోట్ల భారమైనా సరే అమరావతిని మనం మోయాల్సిందేమో అని రాష్ట్ర ప్రజలంతా ఒక నిరుత్సాహంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి లేదు, ఆ పక్కనే సిఆర్డిఏ పరిధిలోనే ఈ కాన్సెప్ట్ ఉంది, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు మధ్య పెట్టుకోవచ్చు అని చెప్పిన తర్వాత వీళ్ళకు దిక్కు తెలియడం ఉంటుంది. విశాఖపట్నం మీద అయితే అలా ప్రచారం చేశాం, గోయి ఉంది, భూకంపం వస్తుంది, మునిగిపోతుందని. ఇప్పుడు గుంటూరు, విజయవాడ మీద అలాంటి ప్రచారం చేసే పరిస్థితి లేదు. అసలు జనాభా ఉండాలి కదా. ఇప్పుడు అమరావతికి జనాభా నుంచి ఎక్కడి నుంచి తరలిస్తారు? గుంటూరు, విజయవాడని ఖాళీ చేయిస్తారా? లేదు కదా. పెమ్మసాని గారే చెప్తున్నారు, మీరు ఎవరన్నా వచ్చి ఒక పెద్ద 5 స్టార్ హోటల్ కట్టాలి అనుకుంటే ఈ అమరావతిలో ఏదో వెంటనే 1 సంవత్సరంలో, ఏడాదిలో మీ వ్యాపారం నడుస్తుందని అనుకోద్దండి, కనీసం 10 ఏళ్ళు అంటున్నారు. 10 ఏళ్ళు ఎదురు చూసే వాళ్ళ విధంగా ఎవరైనా వచ్చి అక్కడ పెట్టుబడులు పెడతారా? పక్కనే అన్ని అవకాశాలు ఉన్నప్పుడు. అంటే ఇది ఒక కాన్సెప్ట్ అంతా ఒక ఊబిలోనికి దింపారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఐడియా అన్నది ఇది ఊబి నుంచి రాష్ట్రాన్ని బయటపడేసేలాగా ఉందని ప్రజలంతా ఎదురు చూస్తూ ఉంటే దీని మీద విపరీతమైన ప్రాపగాండా చేస్తున్నారు. వీళ్ళంతా ఒకే లైన్ మీద ఉన్నారు. బాగా గమనిస్తే కొమ్మినేని గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టినా, తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్ డిబేట్లు పెట్టినా ఒకటే లైన్, మావిగాన్ కాన్సెప్ట్ అనేది ఒక కామెడీ, ఒక జోకు అన్నట్టుగా చేస్తూ ఉన్నారు. చివరికి ఎంతవరకు వెళ్ళిపోయారు వీళ్ళంటే మనకి తెలిసే ఉంటుంది. మాడగుసి శ్రీధర్ గారు ఒక ఆర్టికల్ రాశారు. ఆయన ఆర్టికల్ రాసిన తర్వాత సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు పచ్చి బూతులు తిడుతున్నారు. ఆయన ఎందుకు ఇంత స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు వాళ్ళు అంటే, మనము ఒక వాతావరణం సృష్టించాం, ఎవరైనా సరే మావిగన్ కాన్సెప్ట్ ను సమర్థిస్తే వాళ్ళంతా జోకర్లు, జ్ఞానం లేని వాళ్ళు, అజ్ఞానులు. అమరావతిని సమర్థించే వాళ్ళే 2 లక్షల కోట్లు పెట్టైనా సరే ఆ 29 గ్రామాలు అభివృద్ధి చేయాలని చెప్పే వాళ్ళే మేధావులని మనం ఒక వాతావరణం సృష్టిస్తూ ఉంటే, ఇప్పుడు మేధావి అయినా, న్యాయ నిపుణుడైనా, ప్రొఫెసర్ అయినా మాడగుసి శ్రీధర్ లాంటి వాళ్ళు ఒక ఆర్టికల్ రాసి మావిగన్ కాన్సెప్ట్ కరెక్ట్,
అని చెబితే ఇప్పటి వరకు మన ప్రచారానికి భయపడి మన ఒపీనియన్ బయట చెప్తే ఏమవుతుందో, మన ఒపీనియన్ నిజంగా కరెక్ట్ కాదేమో, మనం నిజంగా అజ్ఞానులమేమో అనుకుంటున్న వాళ్ళంతా ఎక్కడ ఓపెన్ అయ్యి ముందుకు వస్తారేమో అని చెప్పి ఆయన మీద దాడి చేశారు. ఒకే లైన్ కొమ్మినేని గారు మాడుగుసి శ్రీధర్ గారి గురించి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక వెబ్సైట్ రాసింది. ఎంత ఘోరంగా అంటే, నిజానికి మాడుగుసి శ్రీధర్ ఆ మధ్య తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ఆయన జ్ఞాపక శక్తి కూడా మందగించిందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మరి ఇప్పుడు ఆయన పేరు వాడుకొని సాక్షి జర్నలిస్టులే కథనం రాసి అందుకు ప్రతిఫలంగా ఆయన కుటుంబానికి ఏమైనా ఇస్తున్నారేమో. ఇంతకంటే దారుణమైన వ్యాఖ్యలు ఎక్కడ ఉంటాయి అంటే, ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడిస్తే చెప్పారు, ఆయన కొన్ని మాటలు చెప్పాడు. ఆయన సూటిగా ఏం గాలికి రాయలేదు. మీరు పార్లమెంట్ లో బిల్లు పెడతామంటున్నారు కదా, పెట్టారు కదా, అదే శాసన వ్యవస్థలో భాగమైన శాసన మండలిలో మీరు ఈ తీర్మానం ఎందుకు పెట్టలేదు అని ప్రశ్నించారు. లక్షల కోట్లు కావాలి, ఎక్కడి నుండి తెస్తారు? అదే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఆ 110 కిలోమీటర్ల కారిడార్లు అభివృద్ధి చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అని ఇలాంటి కొన్ని సలహాలు ఇస్తే ఆయన మీద, ఆయన వ్యక్తిత్వం మీద, చివరకు కుటుంబ సభ్యుల మీద కూడా, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా, అంటే ఈయనకు మతి స్థిమితం కోల్పోయారట, సరే మా ఆయన పేరు మీద రాసేసుకోండి మీరు ఆర్టికల్స్, మాకు డబ్బులు ఇవ్వండి అన్నట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అమ్ముడుపోయారనే విధంగా ఆర్టికల్స్ రాస్తూ ఉన్నారంటే ఎందుకు ఈ స్థాయిలో దిగారిపోయారు? అంటే అందరూ కూడా ఒక భిన్నాభిప్రాయం అనేది ఉండకూడదా? అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా అది కరెక్ట్ అనాలనా? ఇదిగో ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఇదిగో ఈ ఆలోచన కూడా చేయండి చంద్రబాబు నాయుడు గారు, ఎలాగో మీరు విశాఖపట్నం మీద మీకు ఇష్టం లేదు కాబట్టి ఇదిగో ఈ ఆలోచన చేయండి అని చెప్పారు. దాన్ని స్వీకరిస్తున్నామనో లేదని చెప్పాలి, కానీ ఆ మాట మాట్లాడిన వాళ్ళందరి మీద కూడా ఈ స్థాయిలో అటాక్ చేస్తున్నారంటే మావిగన్ అనే కాన్సెప్ట్ లో లోపం ఉందా మంచి ఉందా అన్నది తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్తున్నారు పరోక్షంగా. అది నిజంగా పనికి మాలిన సబ్జెక్టు కాన్సెప్ట్ అయితే వీళ్ళు ఈ స్థాయిలో రియాక్ట్ అవ్వరు కదా, ఇళ్లలో ఆడవాళ్ళ మీద కూడా దాడి చేసే స్థాయికి వెళ్ళరు కదా. అంటే దాని ప్రభావం ఏదో వీళ్ళకి అర్థమవుతోంది. కానీ ఎవరు మాట్లాడకుండా చేయడం కోసం మాట్లాడిన వాళ్ళంతా అజ్ఞానులు, బుద్ధి లేని వాళ్ళు అన్నట్టుగా ఈ స్థాయిలో దాడి చేస్తున్నారు కొమ్మినేని గారు. ఇది చాలా దురదృష్టకరమైన అంశం. రైట్. అదే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్యలో ఇందాక ఉండవల్లి గారు కూడా చెప్తున్నారు కదా, ఆ రోడ్డు అమ్మట పెట్టుకుంటే వెళ్తే బ్రహ్మాండంగా అయిపోతుంది, తక్కువ ఖర్చులో కూడా అవుతుందని అందరూ చెప్తుంటే, లేదు లక్షల కోట్లు ఖర్చు పెట్టాలని ఆంధ్రజ్యోతి ఆయన రాస్తున్నాడు. లక్షల కోట్లు ఖర్చు పెడితే ఆ అప్పులు తీసుకొచ్చి ఎవరి మీద పడతాయి? ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద. ఇందేం పోయింది? రైట్. కొమ్మినేని గారు ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళు కూడా ఎంత పబ్లిక్ ని ఎంత మోసం చేస్తున్నారు అనేది, అదే అందుకే మారీచులు ఎవరు అన్నది అడిగింది. అందుకే మారీచులు లక్షణం ఎవరికి ఉందనేది కదా ఇప్పుడు పాయింట్. సెకండ్ విడత ల్యాండ్ పూలింగ్ కి వెళ్లే సమయంలో మంత్రి నారాయణ గారు ఏం చెప్పారు? లేదండి, భూమి తక్కువగా ఉంది, 2000 ఎకరాలు మాత్రమే మిగులుతుంది, దాంట్లో స్పోర్ట్స్ సిటీ కట్టడం, ఎయిర్పోర్ట్ కట్టడం సాధ్యం కాదు కాబట్టి సెకండ్ ఫేజ్ కి వెళ్తున్నామని చెప్పారు. ఎప్పుడైతే అసలు ఇది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అంటున్నారు కదా, దీనికి డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి అన్నప్పుడు ఒక వారం క్రితం నారాయణ గారు ఏం చెప్పారు తెలుసా? 5000 ఎకరాలు ఉంటుందని చెప్పారు. అప్పుడు ల్యాండ్ పూలింగ్ వెళ్ళినప్పుడు 2000 ఎకరాలు అన్నారు, 5000 ఎకరాలు అన్నారు. నిన్న మంత్రి పార్థసారథి గారు 8000 ఎకరాలు మిగులుతుందని చెప్తున్నారు. దీన్ని నమ్మి మేము డబ్బులు తెస్తామని చెప్తున్నారు. అంటే 2000 ఎకరాల, 4000 ఎకరాల, 5000 ఎకరాల, ఇప్పుడు ఏకంగా 8000 ఎకరాల. అంటే పరిస్థితులు తగ్గట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నారు, కానీ ఏది కూడా వాస్తవం చెప్పడం లేదనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. రైట్. పైగా ఆల్రెడీ ఉన్న ఎయిర్పోర్ట్ మళ్ళీ కడతారంట, ఆల్రెడీ ఉన్న రైల్వే స్టేషన్ మళ్ళీ కడతారంట, ఆల్రెడీ ఉన్న పోర్ట్ అనుకోండి, విమానాశ్రయం ఆల్రెడీ ఉంది కదా, అది మళ్ళీ కడతారంట. ఈ రకంగా ఆల్రెడీ ఉన్న సచివాలయం మళ్ళీ కడతారంట, ఆల్రెడీ ఉన్న అసెంబ్లీ భవనం మళ్ళీ కడతారంట. ఏంది కట్టుడు బాగుంది? పైగా అక్కడ అంతా కలిపి 3000 మంది ఉండరు, 3000 మంది కోసం 50 అంతస్తులు టవర్లు కడతారా 4? ఎవరన్నా అసలు ఇక్కడ సెక్రటరియట్లో పార్లమెంట్కి కూడా కట్టలేదు, ఇక్కడ తెలంగాణ అసెంబ్లీ, తెలంగాణ సెక్రటరియట్ కూడా అంత కట్టలేదు కదా, అంతా కలిపి 10 కోట్ల లోపు అంతా అయిపోయింది. ఏం చేస్తాం? గారు ఇప్పుడు సచివాలయం ఇవన్నీ కట్టారు ఆల్రెడీ, అవేం రేకుల షెడ్లు కాదు కదా, కాంక్రీట్ తో కట్టిన బిల్డింగ్లే, అవి తాత్కాలికం అనేసి మళ్ళా కడుతున్నారంటే ఏమనాలి దీన్ని ఇంకా? రైట్.